మరి దేవుని కృపను బట్టి మరి ఆత్మీయ తండ్రి గారు మరి ఈ దేవుని విషయంలో ఎంతో భక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారండి. మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మరి ముందుల గృహం మరి మందిరం కట్టమని దేవుడు చూపించినప్పుడు మరి దేవుని మందిరం ఎప్పుడైతే తండ్రి గారు కట్టారో క్రమముగా చిన్నగా దేవుడు ఇల్లు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మరి కుతిగాది ప్రార్థన కాదండి వారు చేసేది, దేవుడు చెప్పిన మాటల్లా వింటారండి. మరి అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట ఉంటుంది. కొర్నేలు గారు తన ఇంటి వారు అందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే ఆ విధముగా మరి దేవుని విషయంలో భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా క్రమంగా దేవుని విషయంలో భక్తి విషయంలో ప్రాముఖ్యంగా భక్తి విషయంలో బాగా నడుస్తారండి. అందువలన దేవుడు చెప్పిన మాటల్లా చేయమట్టి మరి కొంచెం స్థలంలో ఈ చెంటు నేలలో దేవుడు ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి ఇంకొకటి అట్లా మరి పాడైన స్థలం లేగా మరి కోటానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఎలుగులతో వేసేయండి. చాలా మట్టి ఎత్తుకుంటూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. తండ్రి గారు తల్లిగారు కూడా ఎంతో కష్టపడేవాళ్ళు. మరి ఇది చేసుకుంటమే సరిపోయేదండి. ఎప్పుడైతే దేవుడు మరి మందిరం కట్టమని చెప్పిన తర్వాత మందిరం కట్టిన తర్వాత దేవుడు మరి తండ్రి గారు ఎప్పుడైతే అలా మందిరం కట్టారో క్రమంగా దేవుడే సమస్తాన్ని సిద్ధపరిచి మంచి ఇల్లును సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. చూడండి, అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో కూడా నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతంగా ఉంటే అసలు మనం దేవుని విషయంలో నీతిమంతంగా ఉంటే దేవుడే సమస్తాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఇది మట్టికి వాస్తవం. చూడండి, ఎందుకనంటే ఎప్పుడు కూడా తండ్రి గారు మరి దేవుని వైపు ప్రతి బిడ్డని కూడా దేవుని వైపు నడిపిస్తాడు, భక్తి వైపులో నడిపిస్తారు, ప్రార్థనలో నడిపిస్తారు. మన విశ్వాసం మన జీవితం బాగుపడాలంటే దేవుని వైపే చూడాలి. అయితే దేవుని వైపు మన కన్నులు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. అలాగే మనమైతే కొందరు మన బిడ్డలు లోకం వైపు చూసి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడినప్పుడు తండ్రి గారు మట్టికి దేవుడినే చూపించి దేవుని వైపు చూపించి మరి భక్తులు నడిపించమట్టి మరి తండ్రి గారు కోరినట్లుగా ఈ ఇల్లుని దేవుడు సిద్ధపరిచాడు. థ్యాంక్ యూ జీసస్. చూడండి, అదే కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట ఉంటుంది. యెహోవా యందు దేవుని మాట ఆ విధంగా నడిచి ఉండమట్టి ఇలాగున ఆశీర్వదించబడును. చూడండి, ఎక్కడ దేవుని విషయంలో భక్తిలో ఉండమట్టి దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడని తండ్రి గారిని. చూడండి, మరి తండ్రి గారు పడే కష్టం చాలా కష్టపడతారండి. మనం అనుకుంటాం, మన ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారికి ఏంటండి ఫ్రీగా వచ్చేస్తాయి. అయ్యగారులు వెనక మళ్ళీ తిరిగి ఉపాసం ఉండి ఎండలో వర్షములో, ఇప్పుడంటే కార్లు వచ్చినాయి కానండి, అప్పుడైతే మా తండ్రి గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక్కడేనండి. ఎలా వచ్చేవాళ్ళు తెలుసా? మరి యేసుపాదమయ్య గారు మన తండ్రి గారు జోరును వర్షం తుఫానండి, ఇలా బ్యాగ్ను ఎత్తి మీద పెట్టుకుని